ఇక్కడ బంచెస్ లాగా కనిపించే ఉసిరికాయలను కోసుకొని అలా తినేయాలనిపిస్తుంది కదా. ఇది మా ఇంటి ముందున్న ఉసిరి చెట్టు. ఈ చెట్టు నుంచి ఇయర్ లో 3 టైమ్స్ వస్తాయి. సో అలా వచ్చినప్పుడల్లా చెట్టుకి గ్యాప్ లేకుండా ఇలా ఉసిరికాయలు అయితే వచ్చేస్తాయి. చెట్టుకి ఇన్ని కాయలు ఉంటే ఎన్నం తింటాను చెప్పండి. అందుకని ఫ్రెండ్స్ తో కలిసి పికల్ పెడదామనేసి డిసైడ్ అయ్యి కాయల్ని కోయడం స్టార్ట్ చేసాం. చేత్తో అందినంత వరకు కోసాను. ఇక అందనివి రాడ్ పట్టుకొని ఇలా రాలుపుతూ ఉంటే కింద మా ఫ్రెండ్స్ బెడ్షీట్ పట్టుకొని క్యాచ్ చేస్తున్నారు. మొత్తానికి ఒక 2 kgs క్వాంటిటీతో కోసాము. ఇంకా చెట్టుకైతే ఉన్నాయి. సో ఎక్కువ క్వాంటిటీ కోసినా కూడా చట్నీ అంతగా కుదరదు కదా, అందుకని చెప్పేసి ఒక 2 kgs అయితే కోసుకొని పికల్ అయితే పెట్టేశాము. యాక్చువల్లీ ఈ వీడియో వెడ్నెస్డే తీసాను. ఇది వచ్చేసి పికల్ పెట్టిన నెక్స్ట్ డే అంటే ఈ రోజు. ఇవి చిన్న ఉసిరికాయలు కదా, ఉప్పు కారం త్వరగా పట్టేస్తాయి. ఉప్పు కారం సరిపోయిందో లేదో చూసుకుని బాటిల్స్ లోకి పెట్టేసుకున్నాం. పచ్చడి కలిపిన బేషన్ లో ఇలా అన్నం కలిపేసి అందరం తలా ఒక ముద్ద తినేసాం. అవును, పికల్ పెట్టినప్పుడు మీరు కూడా ఇలానే చేస్తారా? మా చిన్నప్పుడు అయితే మామిడికాయ పచ్చడి అంటే పెద్ద ప్రాసెస్. ముక్కలన్నీ కోసి దానికి ఉప్పు కారం పట్టించి 3 రోజులు అలా నూనెలో ఊరపెట్టేసి ఇక 3వ రోజు తీసి మొత్తం ఉప్పు కారం సరిపోయిందో లేదో చూసి జాడీలకి మార్చుకునేవాళ్ళం. ఇక ఆ పచ్చడి కలిపిన బేషన్లో ఉప్పు కారం సరిపోయిందో లేదో అనేసి అన్నం కలిపేసి తలా ఒక ముద్ద తినేవాళ్ళం. ఫ్రెండ్స్ తో ఇప్పుడు అలా తింటుంటే మా చిన్నప్పటి రోజులు గుర్తొచ్చాయి. మీరు కూడా అలానే చేస్తారా? చేస్తే కామెంట్ చేయండి. అండ్ ఈ రోజు నా వ్లాగ్ అప్లోడ్ చేశాను. వ్లాగ్ కి సంబంధించిన లింక్